పార్లమెంట్లో జూనియర్ ఇందిరాగాంధీ అడుగుపెట్టనుంది. వయనాడు గెలుపుతో ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ ఇక్కడ డైరెక్ట్ గా పార్లమెంట్లో మోదీ, అమిత్ షాను టార్గెట్ చేయనుంది. ఓవైపు రాహుల్, మరోవైపు ప్రియాంక గాంధీతో బీజేపీకి పార్లమెంట్లో తిప్పలు తప్పవంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో ఎన్నికల ప్రచారంతో బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేసిన ప్రియాంక గాంధీ ఇక పార్లమెంట్లో జూనియర్ ఇందిరాగాంధీలా రెచ్చిపోతుందని చెబుతున్నారు పార్టీ నేతలు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి భారీ విజయం సాధించింది ప్రియాంక గాంధీ. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం 2004లో కూడా ప్రియాంక గాంధీ తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనకపోయినా ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2004లో తల్లి సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ తరఫున కూడా ప్రచారం నిర్వహించారు. వాస్తవానికి 1998 ఎన్నికల్లో మొదటిసారి తమిళనాడులో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె మాట్లాడింది ఒకే ఒక్క మాట. అయినా యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్నారు ప్రియాంక గాంధీ. ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టింది 2019లోనే. అయితే వయనాడు పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆమె బరిలో నిలిచిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో కూడా ఆమె విజయం సాధించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారి తన అద్భుత విజయాన్ని కూడా అందుకొని కూడా పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. అటు వయనాడ్ ప్రజలు కూడా ప్రియాంక గాంధీకి మంచి మెజారిటీ కూడా కట్టబెట్టారు. దాదాపు 4,08,000 ఓట్ల పైగా కూడా మెజారిటీతోని ఆమె గెలిచారు. అయితే 2019లో రాహుల్ గాంధీ మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని దాటి కూడా ఆమె సమీప అభ్యర్థి సిపిఎం సత్యాన్ మొకేరిపై కూడా ఆమె గెలుపొందారు. ప్రియాంక గాంధీ విజయానికి అనేక అంశాలు కూడా అనుకూలించాయి. ముఖ్యంగా తన ప్రచార శైలితో వయనాడ్ ప్రజలను కూడా ఆకట్టుకున్నారు. తన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా గత 20 ఏళ్లుగా పార్టీ నాయకుల కోసం ప్రచారం చేశానని, ఇప్పుడు నా కోసం తొలిసారి మీ ముందు వచ్చాను. 30 ఏళ్లుగా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యత విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు మీ సమస్యలపైన అలాగే పోరాటం చేసి మీ తరఫున బలమైన గొంతుకనవుతా అంటూ కూడా ప్రచారంలో చెప్పిన ఈ మాటలే వయనాడ్ ప్రజల ఓటర్లను కూడా ఆలోచింపజేశాయి. ఇంకా 2 దశాబ్దాల కిందట గాంధీనగర్ కుటుంబ వారసురాలిగా రాజకీయాల్లో పరిచయమైన ప్రియాంక గాంధీ అచ్చం తన నానమ్మ ఇందిరను కూడా తలపిస్తారంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటాయి. 2004 ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. క్రియాశీల రాజకీయాల్లో మాత్రం 2019 జనవరిలో ఆమె ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే స్వర్గీయ రాజీవ్ గాంధీ కూడా ఒక ఇంటర్వ్యూలో తన కుమార్తె ప్రియాంక గాంధీ గురించి ప్రస్తావించు అచ్చు మా అమ్మలాగే నా కుమార్తె కూడా దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అంటూ కూడా ఆయన చెప్పారు. ఆయన మాటలను నిజం చేస్తూ కూడా ఆహార్యం ఆచరణలో ప్రియాంక గాంధీ ఎక్కువగా నానమ్మ ఇందిరాగాంధీలా ఉండడానికే ఇష్టపడతారు. పోలికలో ఆహార్యం, వాగ్దాడిలోనూ ఆమె ఇందిరా వారసురాలే అని కూడా నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా చేపట్టిన ప్రియాంక గాంధీ ప్రజల దృష్టి అందరినీ కూడా ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసినప్పటికీ ప్రియాంక గాంధీ ప్రచారం మాత్రము అందరినీ కూడా ఆకట్టుకుంది. ఇంకా ప్రియాంక గాంధీ ఇద్దరు పిల్లలు రైహాన్, మిరియా, వాళ్ళిద్దరు కూడా దాదాపు ఇప్పుడు ఒకళ్ళకి 24 సంవత్సరాలు ఉన్నాయి, ఒకళ్ళకి 22 సంవత్సరాలు కూడా ఉన్నాయి. కుమారుడికి 24, అలాగే మిరియాకి 22 సంవత్సరాలు. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా చదువుకుంటున్నారు. ఇంకా కుమార్తె డెహ్రాడూన్ లోని వెల్లాం గర్ల్స్ కాలేజ్ లో కూడా ఆమె పూర్వ విద్యార్థిని కూడా. ప్రస్తుతం ఆమె ఇన్స్పెక్టర్ ఆఫ్ డ్రైవింగ్ కోర్స్ ను కూడా ఆమె అభ్యసిస్తున్నది. అయితే ఓవరాల్ గా ఇప్పుడు ప్రియాంక గాంధీ ఇన్నేళ్ల తర్వాత, అంటే దాదాపు యాక్టివ్ పాలిటిక్స్ లో
మొదటిసారిగా కూడా వచ్చారని చెప్పాలంటే పాలిటిక్స్ లో ఉన్నారు, కానీ ప్రచారాలకు మాత్రమే పరిమిత అయ్యారు. కానీ మొదటిసారిగా చట్టసభల్లో కూడా అడుగు పెడుతున్నారు. సో ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఇన్నాళ్ళు కూడా ఇప్పుడు సోనియా గాంధీ వాస్తవికంగా చూసుకుంటే వయసు అయిపోయింది. ఆమె పార్లమెంట్ లో మనం 2019 నుంచి కూడా చూస్తున్నాము. ఆమె టర్మ్ అంటే ఆమె మాట్లాడే వరకు ఆమె చాయిస్ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ మిగతా ఇష్యూల పట్ల ఆమె జోక్యం చేసుకొని అంత ఉత్సాహము అనేది కూడా లేదు. వయసు రీత్యా ఆమెకి కొన్ని ఆరోగ్య కారణాల వల్ల కూడా. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పదే కూడా బీజేపీని మోదీ 3.0 ప్రభుత్వాన్ని పదే కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ మొదట ప్రారంభం అవగానే మోదీ మూడో ప్రభుత్వంలో కూడా నీట్ పరీక్ష దానిపైనే కూడా అసలు ప్రారంభమైన ఒకటో రోజు రెండో రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రాహుల్ గాంధీ అదే అంశాన్ని ఎత్తడము. ఇప్పుడు తన సోదరి ప్రియాంక గాంధీ కూడా అంటే ఫర్దర్ గా కూడా ఇంకా ప్రభుత్వాన్ని ఎలా ఇద్దరు కలిసి కూడా ప్రశ్నిస్తారు. అలాగే ఎట్ ది సేమ్ టైం ఇద్దరు ఏ వైపున అంటే ఏ కన్సర్న్స్ లో అంటే ఏ సబ్జెక్ట్ వైజ్ గానా లేకపోతే పొలిటికల్ ఆస్పెక్ట్ లోనా పార్లమెంట్ లో బీజేపీకి కౌంటర్ అటాక్ ఇస్తారనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే వాయనాడు గెలుపుతో కూడా ఫస్ట్ టైం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ ఇక డైరెక్ట్ గా పార్లమెంట్ లో మోదీ అలాగే ప్రధాని మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా టార్గెట్ చేయనుంది. ఒకవైపు రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీతో బీజేపీకి పార్లమెంట్ లో ఎలాంటి ఎన్కౌంటర్స్ ఉంటాయి అన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. గతంలో కూడా ఎన్నికల గవర్నమెంట్ ని టార్గెట్ చేసిన ప్రియాంక గాంధీ ఇంకా ఇప్పుడు పార్లమెంట్ లో జూనియర్ ఇందిరా గాంధీలా ఉంటుంది తన వ్యవహార శైలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లోనే సిమిలర్ గా వాళ్ళ నానమ్మ పోలికలు దానిలో ఉన్నాయి, నేను మా నానమ్మలానే ఉంటాను అంటూ కూడా పలుమార్లు కూడా చెప్పారు ప్రియాంక గాంధీ. సిమిలర్ గా అలాగే ఉంటారా అనేది కూడా చూడాలి సందీప్. థ్యాంక్ యూ శ్రీచర్.